నేను అలా కాసేపు కునికేసి లేచేసరికండి లేపడం ఎందుకు అనుకుంది ఏంటో మరి మహాతల్లి ఈ స్నాక్స్ అన్నీ పక్క సీట్లో పెట్టేసి వెళ్ళిపోయిందండి. జాగ్రత్తగా ఓపెన్ చేసి తినాల్సినవి తినేసి దాచాల్సినవన్నీ దాచేసానండి. ఇంతకీ ఏమేమి ఇచ్చారంటే ఫ్రూట్ జ్యూస్ ఒకటి, ఇంకోటి ఇదేదో చియా సీడ్స్ ఏదో బిస్కెట్స్లా ఉన్నాయండి, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ తతంగం అంతా అయిపోయాకండి మెల్లగా లేచి బాత్రూంలోకి వెళ్ళానండి. మరీ చిన్నగా ఉంది, ఇందులో మనం పట్టదని అర్థమైపోయిందండి. ఈ ఫ్లైట్ వచ్చేసి ఖత్తర్ ఎయిర్వేస్ అండి, కానీ ఆపరేట్ చేసేది మట్టుకు ఇండిగో వాళ్ళు. అలా కాసేపు అయ్యేసరికండి ఖత్తర్ వచ్చేసిందండి. అది నిజంగా ఎయిర్పోర్ట్ ఉందండి, చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే అండి చాలా పెద్దదండి, పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఇంతకుముందు ఒకసారి టర్కీలోని ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ చూశానండి, అదే పెద్దది అనుకుంటే దానికి మించిన పెద్దదండి ఇది. మనకి ఇక్కడ 3 గంటల లేఓవర్ ఉందండి. ఫాస్ట్గా సెక్యూరిటీ చెక్ అవ్వకొట్టేసానండి. అదేంటో కానండి ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం అన్నిటిలోని కూడా ఈ సెక్యూరిటీ చెక్ల దగ్గర ఆఫ్రికన్స్ని మన ఇండియన్స్ని పెడతారండి. ఇమిగ్రేషన్లో అయితే ఎవరు ఉంటారో తెలియదులేండి, ఎందుకంటే ఎప్పుడు ఇమిగ్రేషన్ క్రాస్ చేయలేదు ఇక్కడ. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మెల్లిగా డ్యూటీ ఫ్రీలో ఉన్న షాపులన్నీ లుక్ వేసుకుంటూ వెళ్తున్నానండి. అలా మనం ముందు దగ్గరికి వచ్చాం. రకరకాల ముందు ఏయో రకాల ఏయో కంపెనీలు ఏయో బ్రాండ్లు, అలా ఓ 2 షాపులు చూసేసి అలా బయటకు వచ్చామట. వీడెవడో బలి ఫోజ్ కొట్టుకుంటూ వెళ్తున్నాడండి హీరోలాగా. ఇక్కడ డ్యూటీ ఫ్రీ పెట్టి 25 సంవత్సరాలు అయిందంట, అందుకని పసుపు బొమ్మ ఒకటి మధ్యలో ఆడేశారు. అందరూ ఆ బొమ్మ దగ్గర నుంచి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి.